Hey guys, welcome back to our YouTube channel Randeeps, and as you read by the title, ఈ రోజు వీడియోలో మా తిరుపతి ట్రావెల్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. I was so excited for this trip, and ఆయన పిలుపు కోసం చాలా మంత్స్ నుంచే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ రంజిత్ బర్త్డే రోజు మాకు అవకాశం దొరికింది. అండ్ దట్స్ నాట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ దట్ ఆ రోజు తన బర్త్డే రోజు మేము 2 సార్లు స్వామివారిని దర్శనం చేసుకున్నాము. అది ఎలాగా అనేది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మేము ట్రైన్ దిగిన వెంటనే ఫ్రెష్ అయిపోయి గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళిపోయాము. అక్కడ గోవిందరాజస్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మేము హోమంకి టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట. మీకు తెలుసుంటే ఓకే, తెలియకపోతే చెప్తున్నాను. యూజువల్గా మనం స్వామివారి దర్శనం చేసుకోవడానికి 3 months ముందు బుక్ చేసుకుంటాం కదా టికెట్స్, సేవకైనా దర్శనంకైనా. కానీ హోమంకి మాత్రం 1 month ముందు టికెట్స్ ఓపెన్ చేస్తారనమాట. ఎవ్రీ మంత్ 24th to 26th మధ్యలో మార్నింగ్ 10 o'clockకి స్లాట్స్ ఓపెన్ చేస్తారనమాట, దివ్యానుగ్రహ హోమం అని చెప్పి. అండ్ ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్. ఒక లాగిన్కి ఒక టికెటే బుక్ చేయొచ్చు. అండ్ ఇద్దరికి అలౌడ్ అనమాట, అంటే ఒక టికెట్ మీదన 2 మనుషులు వెళ్ళొచ్చు అట్లాగా. సో నేను జూన్ మంత్లో బుక్ చేశాను, July 21st, అంటే రంజిత్ బర్త్డేకి. లక్కీలీ నాకు వెంటనే టికెట్ దొరికింది. సో ఇంకా మేము హోమంకి వచ్చేసాము. మనకి అలిపిరి మెట్లు ఉంటాయి కదా, అలిపిరి మెట్ల మార్గంకి పక్కన లెఫ్ట్ సైడ్లో మనకి ఈ హోమం జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ 9 o'clockకి మనం రిపోర్ట్ చేయాలి. మనం చేసేది ఏమీ ఉండదు, మనం హోమం చూస్తామంతే. అండ్ హోమం అయిపోయిన తర్వాత మన టికెట్ మీద వాళ్ళు స్టాంప్ వేస్తారు, అప్పుడే ఆ టికెట్ వ్యాలిడ్ అనమాట. హోమం అయిపోయిన తర్వాత ఇంకా పైకి వెళ్ళిన తర్వాత సేమ్ డే 3 o'clockకి మనం దర్శనంకి వెళ్ళాలి. కానీ మాకు ఆ రోజే శ్రీవాణి టికెట్ కూడా ఉంది. సో శ్రీవాణి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అన్నది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. ఒకవేళ తెలియద్దు అంటే కనుక చెప్పండి, నేను దాని గురించి ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే శ్రీవాణి టికెట్ బుక్ చేసుకోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అండ్ నేను శ్రీవాణి టికెట్ దొరకాలి అని చెప్పి చాలా కోరుకున్నాను. ఎందుకంటే శ్రీవాణి టికెట్ త్రూ మనము మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అనమాట. నాకు అది చేసుకోవాలి అని ఎప్పటి నుంచో చాలా కోరికగా ఉండింది. లక్కీలీ నాకు పైకి వెళ్ళేటప్పుడే టికెట్ కన్ఫర్మ్ అయింది. అంటే హోమం ముగించుకుని మేము పైకి వెళ్ళేటప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయింది. అండ్ ఇది తిరుమలలో మేము స్టే చేసిన హోమ్ స్టే అనమాట, శారదా నిలయం అని చెప్పి. ఏటీసీ సర్కిల్ ఆపోజిట్లోనే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఏటీసీ సర్కిల్కి. చాలా బాగుంది. ఇవన్నీ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంట. ఇక్కడ చాలా గెస్ట్ హౌసెస్ అయితే ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది. శారదా నిలయం, నరసింహ నిలయం, ఇలాగా. మేము స్టే చేసింది శారదా నిలయంలో. రూమ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ విండో నుంచి అయితే చాలా సీనిక్ వ్యూస్ ఉన్నాయి, మొత్తం గ్రీనరీ అనమాట. నాకైతే రూమ్ చాలా నచ్చింది. అండ్ బిలీవ్ మీ ఆర్ నాట్ గైస్, ఈ ట్రిప్ అయితే మాకు ప్రతిదీ కూడా ఆన్ పాయింట్ జరిగినాయి. అంటే లైక్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగా జరిగిందనమాట. ఓన్లీ థింగ్, మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ముందు కొంచెం హడిల్స్ ఉండినాయి. బట్ ట్రైన్ దిగి తిరుపతిలో అడుగు పెట్టిన వెంటనే ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అంతా కూడా చాలా బాగా జరిగింది. రూమ్ చెక్ ఇన్ అయిన వెంటనే మేము క్విక్గా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము. ఈ హాఫ్ సారీ ఏదైతే ఉందో అది నేనైతే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. శ్రీవారి దర్శనం కోసం స్పెషల్గా నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇది మా రూమ్ దగ్గర వ్యూ ఎంత బాగుందో చూడండి. మొత్తం అంతా చెట్లు, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా. రోడ్కి లెఫ్ట్ సైడ్లో ఈ స్టేస్ అన్నీ ఉన్నాయి. ఇది మేము స్టే చేసిన శారదా నిలయం. ఇక్కడ లైన్లో మొత్తం అన్ని స్టేస్ ఉంటాయి, నరసింహ నిలయం, సరస్వతి నిలయం, అట్లాగా. సో రోడ్కి క్రాస్ చేసిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఏటీసీ సర్కిల్ ఉంటుంది. అక్కడే మనము దర్శనంకి రిపోర్ట్ చేయాలన్నమాట. ఏ టైప్ ఆఫ్ దర్శనం అయినా కానీ, లైక్ 300 రూపీస్ టికెట్ కానీ, లేకపోతే శ్రీవాణి అయినా ఏదైనా కానీ అక్కడే మనము రిపోర్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే మనకి శ్రీవాణి దర్శనం ఉంది, అది 4 o'clockకే రిపోర్ట్ చేయాలి. సో అందుకని చెప్పి మేము క్విక్గా రెడీ అయిపోయి ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళిపోయాము. అండ్ మనం వెళ్ళేటప్పుడు మనం ప్రింట్అవుట్ ఉంటుంది కదా, టికెట్ ప్రింట్అవుట్. అండ్ ఆల్సో మనం ఏదైతే ఐడి ప్రూఫ్ మెన్షన్ చేసామో ఆ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ కుదిరితే తీసుకువెళ్ళండి, లేకపోతే ప్రింట్అవుట్ అయినా కానీ పర్వాలేదు. మేమైతే ప్రింట్అవుట్స్ తీసుకువెళ్ళాము, అలౌ చేశారు. 4 o'clockకే క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ 6 o'clockకి మేము బయటకు వచ్చేసాము. అండ్ చెప్పలేను నా మాటల్లో, స్వామివారిని అలా చూస్తూ ఉండిపోయాను. మొదటి గడప దర్శనం నాకు ఫస్ట్ టైం అనమాట. అండ్ నాకు స్వామివారి సన్నిధిలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. విషయానికి వస్తే ఒక 12 years అవుతుంది మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి. సో నేను అప్పుడు తినడం మానేశాను అరటిపండుని. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అసలు ఎప్పుడూ తినలేదన్నమాట. అండ్ ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల అండ్ ఫర్ సమ్ రీజన్స్ నాకు అరటిపండు కంపల్సరీ తినాలి అని చెప్పి డాక్టర్స్ అడ్వైస్ చేస్తున్నా కానీ నేను తినట్లేదు. ఎందుకో నాకు మా ఫాదర్ గురించి మానేశాను కదా, సో మళ్ళీ అది రీస్టార్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ డాక్టర్స్ అంత ఇదిగా చెప్తుంటే నాకు ఎక్కడో చిన్న థాట్ అయితే వస్తుంది, తినడం స్టార్ట్ చేయాలా ఏంటి అని. అండ్ స్వామివారి సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను మొదటి గడపలో దర్శనం చేసుకుని స్వామివారిని
చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉండగా నన్నెవరో ఇలా తట్టినట్టు అనిపించింది. నేను ఏంటి అని ఇలా వెనక్కి చూసేలోపు ప్రసాదం తీసుకో అమ్మా అని అన్నారు. నేను స్వామివారిని చూస్తూ నా చెయ్యి అయితే ఇట్లా చాపేశాననమాట. అంటే లైక్ ప్రసాదం ఇవ్వండి అన్నట్టు నేను అలా చెయ్యి చాపి స్వామివారిని చూస్తూ ఉండగా నా చేతిలో 3 అరటిపళ్ళు ఇచ్చారు. నేను ఇలా టక్కనే చూసేసరికి ఒక పంతులు గారు అనమాట, నాకు ఆయన చేతిలో 4 అరటిపళ్ళు ఉంటే నాకు 3 పెట్టారు. వెంటనే రంజిత్ కూడా చేయి చాపేసరికి రంజిత్కి ఆ అరటిపండు ఇచ్చేశారు. ఇంకా స్వామివారి దర్శనం అయిపోయి సన్నిధి నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యాను, మేబీ ఇట్స్ ఎ సైన్. నాకు స్వామివారు చెప్పినట్టు అనిపించింది. ఐఎమ్ జస్ట్ ఫైటింగ్ విత్ మై థాట్స్. బనానా తినడం స్టార్ట్ చేయాలా ఏంటి అని చెప్పి నేను చాలా డేస్ నుంచి కాంటెంప్లేట్ అవుతా ఉన్నాను. సో దానికి స్వామివారు ఆయన ప్రసాదం ఇచ్చి ఆన్సర్ ఇచ్చినట్టు అనిపించింది. సో అలాగా ఆయన సన్నిధిలోనే ఆ అరటిపండు ప్రసాదాన్ని స్వీకరించాను. మేబీ ఇక్కడ నుంచి అన్ని థింగ్స్ బాగుంటాయి అని నేను హోప్ చేస్తున్నాను. సో లెట్స్ సీ. కానీ నాకు ఆ ప్రసాదం మూమెంట్ అయితే గూస్ బంప్స్ అండ్ చాలా చాలా ప్రశాంతంగా అయ్యింది. అండ్ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి. లాస్ట్ 4-5 months నుంచి మా లైఫ్ చాలా స్ట్రగుల్ అవుతున్నాము. అంటే లైక్ వేరియస్ థింగ్స్ అవుతూ ఉన్నాయి. మేబీ ఒక రైట్ టైం వచ్చినప్పుడు నేను మీతో అన్నీ షేర్ చేసుకుంటాను. సో వీఆర్ ఫైటింగ్ విత్ సో మెనీ థింగ్స్. చాలా గో త్రూ అవుతున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మేము తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత మా లైఫ్ చాలా చేంజ్ అయింది అని చెప్తాను. అంటే మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ మాకు పీస్ ఆఫ్ మైండ్ అస్సలు లేకుండే. 4-5 months నుంచి మేము ఎలా ఉన్నామో మాకే తెలుసు. బట్ బిలీవ్ మీ ఆర్ నాట్ గైస్, నేనైతే చాలా పీస్ఫుల్గా ఉన్నాను. అది ఎందుకో తెలీదు, కొంచెం చాలా చిరాక్గా ఉండేది. బట్ తిరుపతి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ పీస్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మేబీ నేను చాలా ఎగ్జాజరేట్ చేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. బట్ నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో మీకు అదే షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇట్స్ ట్రూలీ మ్యాజికల్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు కంపల్సరీ మీ లైఫ్లో ఒక్కసారైనా మొదటి గడప దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు మీరు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. స్వామివారిని అంత దగ్గర నుంచి చూడటం అనేది అదొక మ్యాజికల్ మూమెంట్ లాగా ఉంటుందన్నమాట. అండ్ బిలీవ్ మీ ఆర్ నాట్ గైస్, అప్పుడు నేను దర్శనం చేసుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక 1 minute అయినా ఉండుంటాను స్వామివారి దగ్గర. కానీ ఇప్పుడు కూడా నేను కళ్ళు మూసుకుని ఎంత ట్రై చేసినా, ఇప్పుడు కాదు దర్శనం అయిపోయి బయటకు వచ్చిన వెంటనే కూడా నేను ఆయన రూపం ఎంత తలుచుకుందాము అని ట్రై చేసినా కానీ నాకు గుర్తు రావట్లేదు. ఎందుకో తెలీదు. నాకు హృదయ స్థానంలో అమ్మవారు ఉంటారు కదా. సో నాకు అదొక్కటే గుర్తొస్తుంది. కానీ స్వామివారు ఎలా ఉన్నారు అనేది నేను ఇంకా గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను. ఇది నేను చాలా చోట్ల చదివాను అండ్ ఆల్సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో డెఫినెట్గా మీరైతే ఈ మొదటి గడప దర్శనం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, మేము నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము జాపాలికి వెళ్ళాలి అని చెప్పి. జాపాలి గురించి చాలా చాలా విన్నాము. సో అక్కడికి వెళ్ళాలి అని మేము అనుకున్నాము. అండ్ ఆల్సో మా మదర్ కూడా చెప్పారు కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకుని రండి అని. అండ్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ డెసిషన్. మేము వెళ్ళడమే చాలా మంచిదయింది అని. ఎందుకంటే ఆ ప్లేస్ కూడా చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు చూసే ఉంటారు కదా విజువల్స్లోని. మేము అరౌండ్ మార్నింగ్ 5:30 or 6కి లేచి రెడీ అయిపోయి 7 కల్లా స్టార్ట్ అయిపోయాము. మేము చెప్పాను కదా ఏటీసీ సర్కిల్ దగ్గరలో ఉన్నాము. అక్కడి నుంచి నందకం దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఫ్రీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి కదా. సో మేము స్టే చేసిన దగ్గర నుంచి ఫ్రీ బస్ తీసుకుని నందకం దగ్గరికి వెళ్ళి అక్కడికి పాప వినాశనం ఆకాశగంగా వెళ్ళే బస్సులు ఏది ఎక్కినా కానీ జాపాలికి వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళి జాపాలి రీచ్ అయ్యాము. అండ్ మీకు ఒకవేళ మోకాళ్ళు నొప్పులు అలాంటివి ఉంటే కనుక వెళ్ళడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం చాలా స్టెప్స్ ఎక్కి దిగాలి అండ్ ఆల్సో ఆల్మోస్ట్ ఒక 1 kilometer వరకు నడవాలన్నమాట. అండ్ జాపాలి వెళ్ళినప్పుడు అక్కడ క్యూట్ ఉడతల టైపు ఉన్నాయి. అవి స్క్విరల్స్ చాలా క్యూట్ ఉన్నాయి. అక్కడ మనం ఫుడ్ ఇస్తే తీసుకుంటున్నాయి. ఇవ్వచ్చో లేదో నాకు తెలియదు. బట్ అక్కడ వాళ్ళని అడిగితే ఇవ్వచ్చు అని చెప్పారు. సో అందుకని చెప్పి బిస్కెట్ ఇచ్చాను. అవి చాలా క్యూట్గా తీసుకుని భలే తింటున్నాయి అనమాట. అండ్ ఇంకా తర్వాత మేము వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మనము శ్రీవారి దర్శనం చేసుకోకముందే వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు శ్రీవారి దర్శనంకి వెళ్ళాలంట. బట్ మాకు ముందు రోజు మల్టిపుల్ థింగ్స్ ఉండటం వలన మాకు దర్శనం చేసుకోవడానికి అవ్వలేదు. సో అందుకని చెప్పి నెక్స్ట్ డే ఫస్ట్ వరాహస్వామి జపాలి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు దీపం వెలిగించుకోవడానికి వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయలు అది కొడతారు కదా, సో అక్కడ. అండ్ ఆ తర్వాత చిన్నగా షాపింగ్ అది కూడా చేసాము. ట్రిప్లో మేము అన్నీ అనుకున్నట్టే జరిగినాయి. బట్ ఓన్లీ వన్ థింగ్, వెంగమాంబలో అన్నప్రసాదం తీసుకోవాలి అని అనుకున్నాను, చాలా అనుకున్నాను. బట్ అదొక్కటే అవ్వలేదు. బట్ అదర్ దాన్ దట్ ఈ ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగింది మాకు. ఇట్ బాట్ లాట్ ఆఫ్ పీస్ ఇన్ అవర్ లైఫ్స్ అసలు.
యాక్చువల్లీ మాకు నెక్స్ట్ డేనే ట్రైన్ ఉంది 6:00కి. అండ్ మేము కిందకి వెళ్ళి పద్మావతి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాలి. సో అందుకని చెప్పి వెంగమాంబ ప్రసాదాలయానికి వెళ్ళామనుకోండి, మాకు టైం సరిపోతుందో లేదో అని ఒక చిన్న డౌట్ ఉండిందనమాట. సో అందుకని చెప్పి మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కిందకి వెళ్ళిపోవాలి అని అనుకున్నాము. అండ్ ఆల్సో మేము చెక్అవుట్ చేయాల్సింది 12:30కే చేయాలి. యాక్చువల్గా మనకి లంచ్ టైంలో అన్నప్రసాదాలయం చాలా ఎక్కువ రష్ ఉంటుంది కదా. సో మళ్ళీ వెళ్తే టైం సరిపోతుందో లేదో అన్న ఒక్క రీజన్తో అది స్కిప్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇది మ్యూజియం, ఎస్వి మ్యూజియం చాలా బాగుంటుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, ఈ రీసెంట్ టైమ్స్లో అయితే వెళ్ళలేదు. మేబీ నెక్స్ట్ టైం దీనికి కూడా వెళ్ళాలి. ఇంకా మాకు చెప్పాను కదా చెక్అవుట్కి టైం అయిపోతుంది అని చెప్పి క్విక్గా రూమ్కి వచ్చేసి చెక్అవుట్ చేసి అప్పుడు మళ్ళీ కిందకైతే వెళ్ళిపోయామన్నమాట. తిరుపతికి వెళ్ళిన తర్వాత మనకి బస్ స్టాండ్లోనే క్లోక్ రూమ్స్ అవి ఉంటాయి కదా. సో అక్కడ క్లోక్ రూమ్లో మేము లగేజ్ అంతా పెట్టేశాము. లేకపోతే మళ్ళీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ అంతా పెట్టాలి అంటే కష్టం కదా. సో అందుకని చెప్పి ఇదైతే సేఫ్గా ఉంటుంది కదా అని బస్ స్టాండ్లోనే క్లోక్ రూమ్లో లగేజ్ అంతా డిపాజిట్ చేసి అప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అండ్ మేము 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము, అంటే దర్శనం త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి. బట్ దెన్ ఏదైనా సేమ్ టైం అవుతుంది. ఫ్రీ దర్శనం కూడా ఎక్కువ మంది జనం లేరు. బట్ మాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు, మళ్ళీ ట్రైన్ మిస్ అయిందంటే మాకు కష్టం కదా. సో అందుకని చెప్పి 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది. అండ్ మా అత్తయ్య గారు చెప్తా ఉంటారు, ఏ టెంపుల్కి వెళ్ళినా కుంకుమ గాజులు కొనుక్కొని తెచ్చుకోవాలి అని చెప్పి. అండ్ ఆల్సో ముందుగా ఇలాంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామంటే కంపల్సరీ తెచ్చుకోవాలి అని చెప్తారనమాట. సో అందుకని చెప్పి మాకు అదొక రిచువల్, కంపల్సరీ పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరలో మేము ఇది కొంటామన్నమాట. కుంకుమ అండ్ బ్యాంగిల్స్ కూడా కొనుక్కుంటాము. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేము లంచ్కి PS4కి వచ్చేసాము. PS4 అని ఉంటుంది కదా, పద్మావతి అమ్మవారి టెంపుల్ నుంచి బస్ స్టాండ్ తిరుపతికి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇది ఇంతకు ముందు సిటీలో ఉండేది, బట్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి చేంజ్ చేశారు. సో ఇక్కడ థాలీ మాకు చాలా ఇష్టం, చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఐటమ్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఒక తమిళనాడు బేస్డ్ హోటల్, కానీ మీల్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. దానిలో వాళ్ళు ఇచ్చే కందిపొడి అండ్ గీ అనేది నాకు రంజిత్కి కూడా మా ఇద్దరికి ఫేవరెట్ కాంబినేషన్. అగైన్ ఇది వన్ ఆఫ్ దోస్ రిచువల్స్. తిరుపతి వచ్చిన ప్రతిసారి ఒకరోజు వెంగమాంబలో తింటాము, ఇంకొక రోజు ఏమో PS4లో మీల్స్ తింటాము. ఇది కూడా మేము ఎప్పుడు ఫాలో అయ్యేది, బట్ ఈసారి వెంగమాంబలో తినడం అనేది మిస్ అయింది. అండ్ ఇంకా మేము మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి లగేజ్ పిక్ చేసుకుని ట్రైన్ అయితే క్యాచ్ చేసాము. అండ్ ఇట్ వాజ్ ఏ హోల్ ఫుల్ఫిల్లింగ్ జర్నీ. ఎంత పీస్ఫుల్గా అయిందంటే, నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇట్ వాజ్ సో గుడ్ గైస్. రంజిత్ బర్త్డేకి ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఆల్సో చెప్పాను కదా తిరుపతికి ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నది. ఫైనల్లీ రంజిత్ బర్త్డే రోజు స్వామివారు మమ్మల్ని పిలిపించుకున్నారు. అండ్ దట్టు తన మొదటి గడప నుంచే మాకు దర్శనం కల్పించారు. వీ వర్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఎప్పటికీ మర్చిపోలేము ఈ బర్త్డే. తన బర్త్డే నాకు చాలా స్పెషల్గా అయ్యింది. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.